సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా ఆయన ధనమేరా అన్నిటికీ మూలమంటూ చెప్పిన ఆ కవిగారికి చేతులెత్తి నమస్కరించాలి అన్నారు. వంటింట్లో కూరలు కోస్తున్న మా అత్తగారు డబ్బులేమన్నా వండుకు తింటావట్రా, ఏం చేసుకుంటారు అని ఎదురు ప్రశ్నించారు ఆవిడ. మా అత్తయ్య గారు మా ఆయన పూర్వజన్మలో అధికార ప్రతిపక్ష నాయకులైనా అయి ఉండాలి, లేదంటే దొంగ పోలీస్ అయినా అయి ఉండాలి. వారి మధ్య ఎప్పుడు హోరాహోరీ యుద్ధాలు జరుగుతాయో, ఎప్పుడు అత్యంత ఆత్మీయ మిత్రులైపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త ఐటమ్ తో మీ ముందు రెడీగా ఉంది. మరి ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు కాత్యాయని గారికి వెల్కమ్ చెప్పేద్దామా? కాత్యాయని గారు నమస్తే అండి. మరి మా సకుల కోసం ఈ రోజు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? అంటే తోటకూరతో స్పెషల్ తోటకూర కూటు. తోటకూర స్పెషల్. ఓకే, తోటకూర కూటు. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? తోటకూర, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, పోపు దినుసులు, సాల్ట్, కరివేపాకు, ఆనియన్ పీసెస్, ఎండుమిర్చి, గరం మసాలా అండ్ ఆయిల్. ఓకే అండి, మరి దాన్ని తయారు చేసే విధానం చెప్తారా? మరి ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, స్టవ్ వెలిగిద్దాం. వాటర్ కొంచెం మనం తోటకూర లైట్ గా బాయిల్ చేసుకోవడానికి సరిపడే వాటర్ వేసుకుందాం. సరిపోతుంది. ఓకే, ముందుగా బాయిల్ వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తోటకూర అందులో వేయాలి. అంటే తోటకూర ఉడకాలండి, అందులో కొంచెం లైట్ గా బాయిల్ అవ్వాలి. హీట్ అయినేమో వేడైపోయింది. ఓకే, వేడైపోయింది. సిమ్ లో పెట్టుకుందామా? సిమ్ లో పెట్టేసేయండి. ఇది వేసేస్తాను నేను. కలపాలి దాన్ని కొంచెం కలిపి ఇవ్వండి, నేను ఇట్లా చేస్తాను. ఓకే, కొంచెం లైట్ గా మనం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకోవాలండి. స్పూన్ ఇవ్వండి. కొంచెం లైట్ గా వేస్తే కొంచెం పచ్చివాసన అంత రసం కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి మూత పెట్టేసి మనం 5 minutes అలా ఉంచి తీసేయచ్చు. ఓకే, చూద్దామంటే ఉడికిందేమో. ఓకే, అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకో. వాటర్ రాకుండా తీసుకోవాలా? స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఆ వాటర్లో అంత పచ్చి వాసన పోతుంది. ఏమన్నా ఉన్నా మనం సాల్ట్ వేసాం కదా, మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. తెలియకుండా డస్ట్ ఉన్నా సరే పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనం తీసేసి ఒక కళాయి పెట్టుకుందాం. దేనంటే మనకి కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ ఏం పట్టదు ఇందులోని. ఓకే, ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుంది. ఆనియన్స్. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే పేస్ట్ కింద కూడా వేసుకుంటారు. మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, లేదంటే పీసెస్ కిందనే వేసుకోవచ్చు. బాగా బ్రౌన్ కలర్ వేయాలి. వేగేటప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం సాల్ట్ వేద్దాం. తొందరగా వేగుతుంది. ఆ ముక్కలు కూడా సాల్ట్ పడుతుంది కదా. ఎప్పుడైనా మనం కొబ్బరి మిల్క్ వేసుకునేటప్పుడు కొంచెం ముందుగానే సాల్ట్ ఇందులో వేసేయాలి. అప్పుడు మిల్క్ కదా, అది విరగకుండా ఉంటుంది. అందులో ఉన్న ప్రోటీన్ కూడా పైన ఉంటుంది. ఇది ముందు ఇప్పుడు అయిపోతుంది కదా, ఈ సాల్ట్ పని ఎక్కువ లేదు మనకి. ఇంకా ఇప్పుడు మనం తోటకూర వేసేద్దాం. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, లైట్ గా ఉప్పు, కారం, పసుపు అన్ని వేస్తాం. అంటే కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, కొంచెం తక్కువ పడుతుంది. లైట్ గా వేస్తే అయిపోతుంది. ఓకే, కారం మనం మిర్చి వేసాం కదా, కొంచెం తక్కువ వేస్తే సరిపోతుంది.
ఒక్కసారి మూత పెట్టేసి 2 minutes తర్వాత మనం మిల్క్ యాడ్ చేద్దాం. ఓకే అండి. సో 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దామా? 2 minutes అయింది కదా. పాలు వేసేసుకోవాలి. ఒకసారి దీని మీద క్యాప్ పెట్టేసి ఒక 2 minutes లో మనం పోపు పెట్టేస్తే అయిపోతుంది కదా. అవునా? సో కొబ్బరి పాలల్లో ఒక 2 నిమిషాలు ఉడికించాలండి. చూద్దామా అండి కాత్యాయని గారు? అంత అయిపోయింది. మొత్తం కొబ్బరి పాలు అన్ని తోటకూర మొత్తం కలిసిపోయింది. దీన్ని ఏం చేద్దాం అంటే ఫైనల్ గా మనం కొంచెం పోపు ఇచ్చేస్తే టేస్ట్ వచ్చేస్తుంది. అవునా? పోపు పెట్టుకోవాలి. పోపు పెడదాం. ఇది పక్కకు పెట్టేసి పోపు బాని పక్కకు పెడదాం. ఓకే, తీసేద్దాం ఇక్కడ నుంచి. పోపు పెట్టుకోవడానికి ఒకటి పెట్టాం. ఓకే, సో దీంట్లో ఆయిల్ వేయాలి కదా. సో ఆయిల్ పెట్టుకుని కొంచెం వేడాక పోపు దినుసులు వేసుకోవాలా. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఓకే, లైట్ గా ఇవి కొంచెం ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి. ఓకే, కరివేపాకు. పప్పు వేస్తే అయిపోయినట్టేనండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది, వేసేయండి అందులో. అంతేనా? కొంచెం ఇలా కలిపేస్తే బౌల్లో తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏమవుతుంది ఏంటంటే ఒక్కటి మిగిలిపోయింది. లైట్ గా మసాలా పౌడర్ ఏంటంటే కొంచెం తినేవాళ్ళు ఏమైనా ఉంటే లైట్ గా వేసుకుంటారు. ఇప్పుడు వేడిగా ఉంది కదా, ఆ వేడి కొంచెం ఇట్లా ఇలా వేయాలి. ఓకే, రెడీ అయిపోయింది. చూడండి తోటకూర కూడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్ గా అండి. చూసారు కదండి కాత్యాయని గారు రెడీ చేసిన తోటకూర కూటు. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. తోటకూర కూటుకు కావలసిన పదార్థాలు: తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పాలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, పోపు దినుసులు, గరం మసాలా, కరివేపాకు, ఆయిల్. తోటకూర కూటు తయారు చేసుకునే విధానం క్లుప్తంగా: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని దానిలో వాటర్ వేసి వేడయ్యాక తోటకూర, కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వాటర్ రాకుండా తోటకూరను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం సేపు ఉడికించి తర్వాత కొబ్బరి పాలు వేసి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో స్టవ్ మీద పోపు పెట్టుకుని రెడీగా ఉన్న తోటకూర కూటులో వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చిటికెడు మసాలా పౌడర్ చల్లుకుంటే తోటకూర కూటు రెడీ. చూసారు కదండి తోటకూర కూటుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. మరి దీని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి కాత్యాయని గారు. కొబ్బరి పాలు వేశారు కదా, చాలా కమ్మగా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మా సకులందరికీ ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి కాత్యాయని గారు రెడీ చేసిన తోటకూర కూటుని. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త వంటకాలను మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా వంటల సందడిలో పాల్గొనొచ్చు.